హాయ్ ఫ్రెండ్స్, దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. టమాటా పచ్చడి ఎండు మిరపకాయలతో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు తీసుకున్నా ఫ్రెండ్స్, కొంచెం ఎల్లిపాయలు కూడా తీసుకున్నాను. ప్లస్ మనం టమాటాలు శుభ్రంగా కడుక్కొని ఇగో టమాటాలు కూడా కోసుకోవాలి 4 ముక్కలుగా. కొంచెం ఇంతంతే చింతపండు నానబెట్టుకోవాలి. ఈ చింతపండు ఏంటంటే నేను కొంచెం వేరే దానికి కూడా ఉపయోగించడానికి నానబెట్టాను. కొంచెం జీలకర్ర కూడా తీసుకోవాలి, జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి, మన గ్యాస్ ఫామ్ కాకుండా. ఇప్పుడు దీన్ని నేను పొయ్యి మీద పెడుతున్నాను. ఎండుమిరపకాయలతో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నాను, చూడండి. కొంచెం నూనె పోసుకొని కొంచెం వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. ఏంటంటే ఎండుమిరపకాయలు కదా, తొందరగా వేగిపోతాయి అన్నమాట. కలుపుతూ ఉండాలి. గ్యాస్ వచ్చి సిమ్లో పెట్టుకోవాలి, ఫుల్ పెట్టుకోకూడదు. ఏమంటే ఇది ఎండుమిరపకాయలు ఇట్లా వేయించేసుకున్నాను, చూడండి. ఇలా ఎండుమిరపకాయలు వేయించుకున్నాను. దీంట్లో ఎల్లిపాయలు కూడా ఇలా వేయించాను అనమాట. చింతపండు చూడండి ఎంత తీసుకున్నానో, ఇంతే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ టమాటాలు కూడా వేయించుకోవాలన్నమాట. టమాటాలు కూడా నేను పొయ్యి మీద పెట్టుకుంటున్నాను, చూడండి. నెక్స్ట్ ఇలా వేయించేసుకున్నాను. ఇలా మంచిగా వేయించుకోవాలన్నమాట. కొంచెం ఇంకా వేగనట్టు అనిపిస్తున్నాయి, మళ్ళీ కొంచెం వాటర్ పెట్టి చేద్దామనుకుంటున్నా. చూడండి, ఇలా మంచిగా టమాటాలు మొత్తము వేయించేసుకోవాలన్నమాట. ఇట్లా దగ్గరికి మనకు టమాటా పచ్చడి చాలా ఎండుమిరపకాయలతో అన్నమాట ఇది చేసేది. పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు చేసేటప్పుడు మళ్ళీ మీకు పెడతాను వీడియో. ఇది మాత్రం ఎండుమిరపకాయది. మళ్ళీ కొంచెం వాటర్ పెట్టి నేను పొయ్యి మీద పెడుతున్నాను, ఇంకొంచెం టమాటాలు మెత్తగా ఉడకడానికి. చూడండి, ఇట్లా మళ్ళీ పొయ్యి మీద పెట్టాను, మళ్ళీ ఇట్లా ఉడకబెట్టేసుకున్నాను మెత్తగా. ఇప్పుడు చూడండి, ఎందుకంటే పచ్చడి చాలా టేస్ట్గా రావాలంటే టమాటాలు మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి. మళ్ళీ పెట్టాను పొయ్యి మీద, ఇలా మెత్తగా ఉడకబెట్టేసుకున్నాను టమాటాలు. ఇప్పుడు మిక్సీ పడుతున్నాను, తర్వాత చూడండి మళ్ళీ చూపెడతా. చూడండి, టమాటా పచ్చడి మిక్సీ పట్టాను. తర్వాత చూడండి ఎంత ఉందో. ఆల్రెడీ మా వారు టిఫిన్ తింటున్నారు, ఆయనకు పెట్టేశాను, మా అబ్బాయికి పెట్టేశాను, అందుకోసమే కొంచెమే కనబడుతుంది. ఇవి చూడండి, మన దోశలతోని వేడి దోశలతోని ఈ రకంగా మనం టమాటా పచ్చడి చేసుకుంటే ఎండుమిరపకాయలతోని చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనకు